మేమైతే ఒకరు కూర్చోండి ఆ టైంలో మనం చేయాల్సింది రూల్ ఫాలోగా మర్యాద చెప్తాం చక్కగా రండి చక్కగా చూడండి చెప్తాం మర్యాద మనం మాట్లాడాలి అది మన బాధ్యత. రెండోది ఎవరిని అట్లా 100 మీటర్స్ అయిందా దాటించి ఎవరు పొలిటికల్ సింబల్స్ కానీ లేదంటే మిగతా ఏమి క్యాంపాలు లేదు, అది క్లియర్ రూల్. ఒకటి చేసినా ఇంకోటి గొడవలు వస్తాయి, వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా చేసి మళ్ళీ ఇంకొక రాబడి చేసిన ఇక్కడ పోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళి ఓటేసి ఇమీడియట్గా ఏం చేయాలి, ఓటేసిన తర్వాత ఎవరైనా రిటర్న్ వెళ్ళిపోవాలి. నేను ఇక్కడే తిరుగుతాను అంటే మా అత్త వచ్చింది లేదంటే మా బావమరిది వచ్చాడు మా బాబాయ్ వచ్చాడు ఇవన్నీ చెప్పదు. అదే ఓటు వేసామా ఓటేసి వెళ్ళిపోయాము. 100 మీటర్లు అయిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఏమైనా మాట్లాడాలి. సో అది మనం చెప్పాలి. మనం స్ట్రిక్ట్గా కాకపోతే మనం చక్కగా చెప్పాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి. సేమ్ టైం మర్యాదిస్తూ అయిపోయింది ఓటేసారి వెళ్ళిపోండి, మిగతా అవన్నీ వద్దు మనకి అట్లా చెప్తే అయిపోద్ది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీకు 7,500 ఓట్లు పడాలి. 14 వార్డులు అయినా ఎన్ని వార్డులు అయినా అంటే 14 వార్డులు అంటే 500 ఓట్లు పడాలి. ఒకవేళ 1 గంటల కానీ అవ్వకపోయింది అనుకోండి ఏమవుతుంది, 2 దాకా అవుతుంది, కొంచెం డిలే అవుతుంది. ఆ డిలే టైంలో భోజనం అయింది ఇస్తాం, టైం కొంచెం అటు ఇటు ఉంటుంది, అందరూ ఒకేసారి వెళ్ళకుండా షిఫ్ట్ వైజ్ వెళ్ళేటట్టు చూసుకోండి. అది మన బాధ్యత. కొంచెం చూసుకుంటే దానివల్ల ఏంటి అంటే ఎవరో ఒకరు ఉంటారు. రెండోది సాయంత్రం అవుతుంది, ఇక్కడ ప్రతి 1400 ఓట్లు వేయడం కాదు, ఇప్పుడు 7,500 ఓట్లు 7,500 ఓట్లు కౌంటింగ్ కూడా చెప్పేది జరగాలి. రేపు జరగాలి అంటే ఏంటి, ఆడైనా అందరూ వార్డ్ వైజ్ తిరుగుతుంది. అంత ఓట్లు చేయాలంటే వాళ్ళకి 2 నుంచి 5 దాకా అంటారు, కానీ 6, 7 అవుతుంది, రాత్రి అవుతుంది. ఇప్పుడు చూడు 6కి ఇట్లా చీకటి అయిపోయింది, ఇంకా 7 అయింది అనుకోండి, లైట్లు అన్నీ ఉంటాయి. కాకపోతే ఎవరైతే గెలుస్తారో వార్డు మెంబర్కి ఓటు ఉంటుంది. వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళందరినీ బయటకు పంపించారు, గెలిచిన వాళ్ళు లోపల ఉంటారు. ఎందుకంటే ఉప సర్పంచ్ ఎలక్షన్ ఇంకోటి ఉంటుంది, వార్డు మెంబర్కి ఉప సర్పంచ్ ఎలక్షన్ జరగాలి. ఫస్ట్ వార్డు మెంబర్ కౌంటింగ్ అవుతుంది, తర్వాత